రాష్ట్రంలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మెమో 57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11,000 మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఓటమి, నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకుంటే ఆ దేవుడే వారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించారన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ ను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించిన టోల్ గేట్ కారణంగా వాహన చోదకులు, ముఖ్యంగా హైకోర్టుకు వెళ్లే న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులకు వెళ్లడానికి కూడా టోల్ కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 కిలోమీటర్ల పరిధిలో వాహనాలకు ఉచిత టోల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే ఈగల్ విభాగం టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. వైసీపీ కాపు నేతల సమావేశం జరిగితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును దేశంలోనే అరుదైన ఘటనగా పేర్కొంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆనాడు తమ కుటుంబానికి అండగా నిలబడలేదని ఆరోపించారు. కాపుల ద్రోహి త్రిమూర్తులని ధ్వజమెత్తారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాన్సూన్ రెస్పాన్స్ టీం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో ఇటీవల చేపట్టిన డీ షీల్డింగ్ పనుల ఫలితంగానే వర్షపు నీరు రోడ్లపై ఎక్కువసేపు నిల్వ ఉండకుండా వేగంగా కాలువల ద్వారా వెళ్లిపోతుందని కమిషనర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నవలూరులోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. దళిత పేదల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారామం పేరిట పర్యటనలు చేయనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. జూలై, ఆగస్టు మాసాల్లో జరిగే ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో గ్రామ గ్రామాన పర్యటనలు చేస్తామని, ఈ పర్యటనలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐ మాజీ నగర కార్యదర్శి, ప్రముఖ కార్మిక నేత కామ్రేడ్ శేఖర్ బాబు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ఓటుకు నోటుకు లొంగకుండా హక్కుల కోసం పోరాడడమే శేఖర్ బాబుకి ఇచ్చే నిజమైన నివాళులని అన్నారు.